తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చెప్పడం జరిగినది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయి అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని మరి నిరాహార దీక్ష చేస్తే మరి ఇక్కడ భగ్నం చేసే ప్రయత్నము పోలీసు వారు చేయడం జరిగినది. మరి బస్భవన్ దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీకు అనుమతి లేదని మరి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించడం, అక్కడ కూడా మేము కొనసాగిస్తామంటే అక్కడ సాయంత్రము 8-9 గంటల వరకు అక్కడ ఉంచి మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి కూడా మేము అక్కడైనా సరే మేము నిరాహార దీక్ష కొనసాగిస్తామంటే మళ్ళీ అక్కడ నుంచి మీకు ఆసుపత్రికి తీసుకెళ్లాలని గాంధీ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ అడ్మిషన్ చేయకుండా కేవలం బయట మాత్రమే 1 గంట వరకు అక్కడ ఉంచేసి మరి పోలీసు వారు అక్కడ నుంచి తప్పుకోవడం జరిగినది. ఈ విధంగా దుర్మార్గంగా ఈరోజు పోలీసు వారు ఆ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. మరి తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కోరికే ఏదుందో దాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి మీరు నెరవేరుస్తామన్నారు. మొన్న కూడా సమ్మె సమయంలో తప్పకుండా దీన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఇంకా తాత్సారం చేసేటువంటి పద్ధతి సరైన కాదని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మరి ముందుగా ఎన్నికలు నిర్వహిస్తాం, యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తాం అనడం అనేది సమంజసం ఎట్టి పరిస్థితుల్లో కాదు. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు విలీనం కావాలన్నా ఎన్నికలు కావాలన్నా అని అందరినీ అడిగితే అందరూ కూడా విలీనమే కావాలని వ్రాసిచ్చినప్పుడు కూడా ఈరోజు రవాణా శాఖ మంత్రి గారితో కొంతమంది నాయకులు కలిసి ఆ విధంగా చేయడం ఎట్టి పరిస్థితులు కూడా సమంజసం కాదు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ 10 సంవత్సరాలు నాశనం చేసిన ఆర్టీసీని అన్నీ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. మరి అప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తామని మోసం చేసి మరి చేయకుండా వెళ్ళిపోవడం జరిగినది. కానీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయడం, మరి గెజెట్ కూడా గవర్నర్ గారు ఇచ్చిన తర్వాత అట్లే తొక్కిపెట్టడం జరిగినది. మరి అపాయింటెడ్ డేటు అప్పుడే ఇస్తే అయిపోయేది. కావాలని కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఏది చేయాలని లేదు కాబట్టి చేయలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం మేనిఫెస్టో పెట్టారు కాబట్టి నెరవేరుతుందని మేము అందరూ కూడా సంతోషించాం. మరి ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం పైన మాకు విశ్వాసం ఉంది విలీనం చేస్తామనేది. కానీ లేట్ అయిన కొద్దీ మా విశ్వాసం అనేది సన్నగిలుతూ ఉన్నది. మరి అందరూ కూడా అనుమానాలు వస్తూ ఉన్నవి. ఇంకా కాలయాపన చేయొద్దని అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయి అపాయింటెడ్ డేట్ను ఇవ్వాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం. ఇక కూడా లేట్ చేస్తే మరి ఆర్టీసీ ఉద్యోగులు మరొకసారి సమ్మె కూడా చేయడానికి వెనకాడబోరు. దాన్ని మీరు గుర్తించాలని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.